కోసం అప్పుడు ఇప్పుడు అదే రూట్ మెగా డిఎస్సీపై జగన్ మిస్ఫైర్ అక్రమాలంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు అవన్నీ అబద్ధాలని తేలిన తీర్మానమైన మొదట పేపర్ లీక్ అంటూ దుష్ప్రచారం, ఆ తర్వాత మెరిట్ జాబితాలు సర్టిఫికేట్ పరిశీలన పేరుతో డ్రామా, చివరి క్రీడాకోటపై విమర్శలు, ప్రతిదీ అబద్ధమని తేల్చిన ప్రభుత్వం ఫేక్ ఆడియోతో మరోసారి డ్రామా దిక్కుతోచక ఇప్పుడు కులం కార్డు తెరపైకి స్పోర్ట్స్ కోట ఓపెన్ కేటగిరీ 42 పోస్టులు కమ్మర్ వర్గం వారికి ఎక్కువ ఆరోపణలు గణాంకాలతో వెల్లడించిన ప్రభుత్వం. ఎక్కువ పోస్టులు కాపులు 16, రెడ్లకి 10, ఆ తర్వాత స్థానంలో కమ్మలు 9 అడుగడుగున అబాస్పాలైన వైసీపీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎవరో ఒక రిటైర్డ్ ఐఏఎస్ చేశాడు, దాన్ని హైలైట్ చేశారు. కానీ అసలైనటువంటి నవీన్ అనేటటువంటి వ్యక్తి గురించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు, అది చెప్పట్లేదు. అట్లాగే ఆ గోల్డ్ మెడలిస్టు అతను స్పష్టంగా చెప్తున్నాడు, అది స్పందించటం లేదు. అట్లాగే ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో వాళ్ళకి ఇచ్చి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే అది స్పందించట్లేదు. ముందొచ్చినేమో పరీక్ష కూడా లేకుండా నేరుగా టీచర్ రిక్రూట్మెంట్లకి జీవో ఇచ్చి ఆ తర్వాతనే ఇదంతా రచ్చ అయ్యాక ఆ జీవో మార్చేసి ఇకపైన జరగబోయేటటువంటి వాటికి పరీక్షలు అని చెప్పినటువంటిది తేడా ఉందా లేదా? ఇవన్నీ దాని గురించి సమాధానం చెప్పమంటే అబ్బేబే అంతా సందేహాలన్నీ నివృత్తి చేసేశారని రాసుకొచ్చే జర్నలిజం ఇదేం జర్నలిజమో అర్థం కాదు. డిఎస్సీ అభ్యర్థులేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళందరూ వైసీపీ కార్యాలయానికి ఎందుకు వెళ్తున్నారు? మనమందరం హషప్ చేస్తున్నాం కాబట్టి. జగన్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? జగన్ అంటే వాళ్ళకేం అభిమానం కాదు, ఎందుకంటే డిఎస్సీ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా చేయలేదని అతని మీద కోపం ఉంది. కానీ గత్యంతరం లేక అక్కడికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చి ఇంకా ఇలాంటి సునకానందపు వార్తలతో రాసుకొచ్చే